నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. సగం అమెరికా ఎయిర్ డిఫెన్స్ క్షిపణులు ఖాళీ. ఇరాన్తో యుద్ధంలో ఇజ్రాయెల్కు మద్దతుగా నిలిచే క్రమంలో అమెరికా భారీగా తన క్షిపణి నిల్వలు కోల్పోయినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు దాని అమ్ముల పదిలోని సగం ఎయిర్ డిఫెన్స్ క్షిపణులు ఖాళీ అయినట్లు సమాచారం. ఈ మేరకు మీడియాలో కథనాలు వస్తున్నాయి. వాటి ప్రకారం ఇరాన్పై అమెరికా 200కు పైగా థాడ్ క్షిపణులను ప్రయోగించింది. వీటితో పాటు మధ్యధరా సముద్రంలో మోహరించిన యుద్ధ నౌకల నుంచి 100కు పైగా స్టాండర్డ్ మిసైల్ 3, స్టాండర్డ్ మిసైల్ 6లను వినియోగించింది. దీంతో పెంటగాన్ వద్ద ఉన్న ఇంటర్సెప్టర్ నిల్వలు సగానికి పడిపోయాయి. అమెరికా వద్ద ఇంకా సుమారు 200 థాడ్ ఇంటర్సెప్టర్లు మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా ఇంత భారీ స్థాయిలో క్షిపణులు వినియోగించడంపై రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది అమెరికా ఇజ్రాయెల్ సైనిక సమన్వయ లోపాన్ని ఎత్తిచూపుతుందన్నారు. ఇక యుద్ధంలో ఇజ్రాయెల్ 100 కంటే తక్కువ యారో ఇంటర్సెప్టర్లు, 90 డేవిడ్ స్లింగ్లను వాడింది. వీటిలో కొన్ని ఇరాన్కు మద్దతుగా ఉన్న యెమెన్, లెబనాన్ల నుంచి వచ్చే క్షిపణులను అడ్డుకోవడానికి వినియోగించింది. అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం విషయంపై అనిశ్చితి నెలకొంది. ఈ క్రమంలో అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ఆ దేశంపై సైనిక చర్యకు దిగాలనుకుంటే అమెరికా క్షిపణి నిల్వలపై ఒత్తిడి మరింత ఎక్కువ అవుతుందని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా అమెరికా ఇజ్రాయెల్ సైనిక సమన్వయాన్ని పెంటగాన్ సమర్థించింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరు దేశాలు రక్షణ భారాన్ని సమానంగా మోసాయని పెంటగాన్ ప్రధాన ప్రతినిధి సీన్ పార్నెట్ తెలిపారు. ఇరు దేశాల యుద్ధ విమానాలు, డ్రోన్ నిరోధక వ్యవస్థలు అధునాతన వాయు, క్షిపణి రక్షణ సామర్థ్యాలను సమర్థవంతంగా వినియోగించాయన్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా దీన్ని సమర్థించింది.